పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం, శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం, జీవ బ్రహ్మైక్య నిరూపణం. 6 మంత్రాలు, దానికి సంబంధించిన 9 కారికలను చక్కగా అధ్యయనం చేసుకుని అర్థం చేసుకున్నాం. 7వ మంత్రాన్ని విశ్లేషించుకుంటున్నాం. మూలమంత్ర విశ్లేషణ జరుగుతోంది. ఈనాటితో మూలమంత్ర విశ్లేషణ ముగుస్తుంది. తరువాత భగవత్పాదుల వారు భాష్యంలో ఏ విషయాలను చెప్పారో వచ్చే క్లాసు అంటే మంగళవారం నుంచి చూడడం జరుగుతుంది. ఏమిటండి ఈ 7వ మంత్రం? ఏకాగ్రంగా ధ్యానంగా ఒక నిధిధ్యాసన శ్లోకంగా మంత్రంగా పఠిద్దాం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయః. అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్తులలోనే తలమానికమైనటువంటి పరబ్రహ్మను గూర్చి నిషేధముఖంగా చెప్తున్నటువంటి అత్యంత గోప్యమైన గూఢమైనటువంటి మంత్రం. ఈ మొదటి భాగం చూశాము, ప్రమాతృత్రయ విలక్షణం. రెండవ భాగము ప్రమేయత్రయ విలక్షణము. ఈనాడు ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే సహ ఆత్మ సహ విజ్ఞేయ అనే భాగాన్ని విశ్లేషించుకుంటాం. ఈ ఈ నిర్వచనంలో తురియ నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ తురియ? తురియ ఈజ్ మై సెల్ఫ్. దట్స్ ద ఓన్లీ నిర్వచనం, డైరెక్ట్. తురియం నేను, ఆత్మ సవిజ్ఞేయ. అయితే తురీయము ప్రమాతృత్రయ విలక్షణ చైతన్యం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అనే మాటలకు సంగ్రహంగా ఒక వాక్యంలో ప్రమాతృత్రయ విలక్షణ చైతన్యం తురీయం అహమస్మి. అది చూశాం. అది ప్రమాతృత్రయ విలక్షణం అంటే ఈ ప్రమాత తురీయం కాదనడానికి లేదు.
ప్రమాతలో కూడా తురియం ఉన్నది. ఆ తురియం కానటువంటి అంశం ఏదో దానికన్నా విలక్షణమైనది అని చెప్తున్నారు. అంటే ప్రమాతలో తురియము, జాగ్రత్తావస్థకు చెందిన విశ్వడు వాని యొక్క అనుభవాలు అవన్నీ ఉన్నాయి. ఆ విశ్వడు అనుభవాలు పక్కన పెడితే ఏదైతే తురియంగా మిగిలినదో అది. ఇవి విలక్షణం అని చెప్పినప్పుడు ఓహో, తురియం అంటే ప్రమాత కాదు, తురియం అంటే ప్రమేయము కాదు అని అనుకోకూడదు. ప్రమాతలోని ప్రమేయంలోని మూడు అవస్థలలోనూ మూడు ప్రపంచాలలోనూ ఇన్ అండ్ త్రూగా ఉంటున్నటువంటి వాటితో తాదాత్మ్యము చెందని వాటికంటే విలక్షణమైన వాటికి అధిష్టానమైనటువంటి చైతన్యము నేను. సో డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్ వెన్ వి సే ప్రమాతృత్రయ విలక్షణం అయితే నేను విశ్వడు, అప్పుడు నేను విశ్వడుగా ఉన్నప్పుడు నేను బ్రహ్మ కాదు, తేజస్సుగా ఉన్నప్పుడు ఆత్మ కాదు, లేకపోతే ప్రాజ్ఞుడిగా ఉండేటప్పుడు నేను తురియం కాదు అనే భావనలో ఉండవద్దు. ఆ అవస్థలలో ఉంటూనే ఆ మిథ్యావేషాల వెనుకనున్నటువంటి తత్వమైన తురియ చైతన్యం నేను. ఇది గట్టిగా అంటుకోవాలి మనసు. లేదంటే అహో, ప్రమాతృత్రయ విలక్షణ అంటే విశ్వడు నేను కాదండి, నేను తురియానండి అంటే ఈ మూడు కాంతి వేరే ఇంకోటి ఉంది అనేటటువంటి భావన మనసులో కొంచెం కూడా ఉండకూడదు. ఈ మూడిటిలోనే ఇన్ అండ్ త్రూగా అనుసూత్యంగా అనుగతంగా అనుసరించి అధిష్టానంగా ఉంటున్నటువంటి చైతన్యం. రెండోది ఏమిటి? అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం. అదృష్టం అంటే ఇంద్రియ గోచరము కానిది, అంటే ప్రత్యక్ష ప్రమాణాలకు అందనిది. అగ్రాహ్యం అంటే కర్మేంద్రియాలకు అందనిది, అది ప్రత్యక్ష ప్రమాణికి అందనిది. అలక్షణం అంటే లక్షణం అంటే అనుమాన ప్రమాణము ఇన్ఫరెన్స్కి అందనిది. అచింత్యం మనస్సుకి అందనిది. అవ్యపదేశ్యం నిర్వచించలేనిది. అదృష్టం కాబట్టి, అగ్రాహ్యం కాబట్టి, అలక్షణం కాబట్టి, అచింత్యం కాబట్టి, అవ్యపదేశం కాబట్టి ఏ వ్యవహారాలు నడపలేము. అంటే అవ్యవహార్యం. అంటే సకల ప్రమేయములను, ప్రమేయం అంటే ప్రపంచాలు, ప్రపంచత్రయ విలక్షణ చైతన్యం, ప్రమేయత్రయ విలక్షణ చైతన్యం తురియం అహమస్మి. ఓకే, ఇక్కడ కూడా ప్రమేయత్రయ విలక్షణం అని చెప్పారు. ఓహో, ఈ కనిపిస్తున్నది అది బ్రహ్మం కాదు, అవన్నీనేమో తీసేయమన్నారు అనకూడదు. వాటిలో ఉంటూ ఆ మిథ్యాతత్వాన్ని మట్టుకు తీసేసి ఇన్ అండ్ త్రూగా ఉన్న చైతన్యము బ్రహ్మమే నేనేం తెలుసుకో. ఇక ఈనాడు ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహా ఆత్మ సహ విజ్ఞేయ. అదేదో అనుకోక నాయనా, చతుర్థము చతుర్థము ఆత్మయే, నీవే. సహా నా ఆత్మ అంటే నేను అన్నాడు. సహ విజ్ఞేయ, అది తెలుసుకొని తీరవలెను. పైత్రయమునకు విలక్షణమై పైత్రయముల యందు కనపడకుండానే అంతర్లీనంగా అధిష్టానంగా ఆధారంగా ఆయతనంగా ఉంటూ ఏ విధమైనటువంటి ఈ అవస్థలతో అంటు లేకుండా ప్రమాతృ ప్రమేయత్రయ విలక్షణంగా ఉంటున్నటువంటి తురియము నేను. ఇది నాలుగవది కాదు అని తెలుసుకోవాలి. చతుర్థం అన్నారు కదా అని ఈ మూడు కాదండి అంచేది ఇంకెక్కడో వెతుకుతాను నాలుగో దానికోసం అని వెళ్ళడానికి వీలు లేదు అని గట్టిగా తెలుసుకోవాలి. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం. ఇవన్నీ నా అంతఃప్రజ్ఞం, తేజస్సుడుగా ఉండేటటువంటి తత్వము కాదు. బహిష్ప్రజ్ఞం, విశ్వడుగా ఉండే తత్వము కాదు. మధ్య అవస్థలో ఉండేటటువంటి తత్వము కాదు. ప్రజ్ఞాన ఘనం అంటే ప్రాజ్ఞుడుగా ఉండే తత్వము కాదు. సవిశేష జ్ఞానం కాదు, జడం కాదు. ఇవన్నీ ఏంటంటే ప్రమాతృత్రయ విలక్షణం అని చెప్పడానికి ఒక మాటకి ఇంత చెప్పవలసి వచ్చింది. అన్నీ ప్రతిషేధముఖంగా అంటే నిషేధముఖంగా నెగటివ్ సెన్స్లో చెప్పారు. పాజిటివ్ సెన్స్లో బ్రహ్మాన్ని చెప్పలేము కాబట్టి, బ్రహ్మము శబ్దానికి అందనిది కాబట్టి నెగటివ్ సెన్స్లోనే చెప్తున్నాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం. ప్రత్యక్ష ప్రమాణానికి అందదు, కర్మేంద్రియాలకు అందదు. ప్రత్యక్ష ప్రమాణానికి అలక్షణం ఇన్ఫరెన్స్కి అందదు. మనసుతో తెలుసుకోలేము, నిర్వచించలేము,
కాబట్టి వ్యవహారం నడపలేము. ఇవన్నీ ఏమిటి? ప్రమాతృత్రయ విలక్షణము. ఇది ప్రమాత. ప్రమాతృత్రయ అంటే ఇది. ప్రమేయత్రయ విలక్షణము. ప్రమేయ త్రయ విలక్షణము అని చెప్పడాన్ని ఇవి. ఇంక ఇవేమిటండి? ఇది అధిష్టానం. అంటే ఈ రెండిటికి అధిష్టానంగా ఈ రెండు త్రయాలకు, అంటే 3+3 అనేటటువంటి వాటికి వేరుగా కాకుండా వాటిలోనే అంతర్లీనంగా ఉంటూ, వాటికి అధిష్టానంగా ఉంటూ, ఆయతనంగా ఉంటూ, సబ్స్ట్రేటంగా ఉంటూ, ఆధారంగా ఉంటూ ఉన్నటువంటిది ఏదంటే ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహా అదియే ఆత్మ నీవు సహ విజ్ఞేయ. చతుర్థం అంటే ఎక్కడికో వెళ్ళి వెతకవద్దు, నువ్వే ఆ చతుర్థం. ఎలాగా? ఎప్పుడైతే ఈ అనాత్మ విషయాలైనటువంటి ఈ ప్రమాత ప్రమేయ త్రయాలను పక్కన పెట్టి చైతన్యాన్ని మాత్రమే దర్శించాను, అప్పుడు నేను సహా ఆత్మాది. నువ్వు అంటే కీళ్ళ నొప్పులతోనూ, క్యాట్రాక్ట్తోనూ, గుండెపోటుతోనూ, ఆ, లావాదేవీలతోనూ, మనసులోనున్న అలజడులతోనూ ఉన్నటువంటి ఫలన ఫలన శర్మ కాదు, నాగరత్నం గారు కాదు, రవిప్రకాష్ గారు కాదు. ఇవన్నీ నామములు, రూపములు. వీటికి అంతర్లీనంగా, ఆయతనంగా, ఆధారంగా, అధిష్టానంగా ఉన్న చైతన్యము వేరే ఈ మూడిటి కంటే లేదు. ఈ మూడు ప్రమాతలలోనూ, ఈ మూడు ప్రమేయాలలోనూ అంతర్లీనంగా ఉన్న తత్వమే. క్రొత్తగా ఏది తెలుసుకో అక్కరలేదు. నేను ఇన్నాళ్ళు ఏమిటి, నేను ఫలానా ప్రమాతను, విశ్వుణ్ణి, తేజస్సుణ్ణి, ప్రాజ్ఞుణ్ణి, ఇది ఫలానా ప్రమేయము, ఇది స్థూల ప్రపంచము, స్థూల అనుభవములు, సూక్ష్మానుభవములు అనుకునే తాదాత్మ్యంలో ఉన్నాను. ఆ యొక్క పొరపాటుని తొలగించుకోవడమే జ్ఞానం. అంతే తప్ప బ్రహ్మను వేరే తెలుసుకోవడం కానీ, ఆత్మ ఇజ్ ఈక్వల్ టు బ్రహ్మ ఎక్కడో ఉంటుంది, గురువుగారు వస్తారు తీసుకొచ్చి ఆత్మను చూపిస్తారు అనేటటువంటి భావన అక్కర్లేదు. ఓకే, స ఆత్మ సవిజ్ఞేయ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మాటని జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రమాతృత్రయ ప్రమేయత్రయ విలక్షణం అని కనిపెట్టాం, నిర్ధారించుకున్నాం. అవస్థాత్రయాలకి ఆ, సాక్షిగా ఉంటున్నటువంటి ఈ త్రయమునకు అధిష్టానం అని చెప్పాలి. ఈ అధిష్టానానికి ఉపనిషత్తు ఏముంటుంది? ఏకాత్మ ప్రత్యయ సారం అన్నారు. ప్రత్యయము అంటే సవిశేష జ్ఞానం, బుద్ధివృత్తి అనొచ్చు కదా. బుద్ధివృత్తి లేక ప్రత్యయము లేక సవిశేష జ్ఞానం, విషయ జ్ఞానము, అది ప్రత్యయం. ఆ ప్రత్యయములకు సారం. సారం అంటే ది అండర్లేయింగ్, ఇన్డ్వెల్లింగ్, ఆయతనము లేక ఏదైతే ఉందో ఈ ప్రత్యయాలన్నిటికీ సారము. ప్రతిబోధ విదితం మతం. బుద్ధివృత్తులన్నీ బోధలవుతే ఆ బోధలన్నిటికీ అంతర్లీనంగా ఉన్నటువంటిదే సాక్షి చైతన్యము. ప్రత్యయము సవిశేష జ్ఞానం, ప్రత్యయ సారము సవిశేష జ్ఞానాల వెనకాల ఉన్నటువంటి నిర్విశేష చైతన్యము. అవి ఎన్నున్నాయండి? ప్రత్యయాలు ఎన్నున్నాయి? ఎన్నో ఉన్నాయి. ప్రత్యయ జ్ఞానాలు ఎన్నున్నాయి? అనేకమైన జ్ఞానాలు, సవిశేష జ్ఞానాలు ఉన్నాయి. వాటన్నిటికీ సారభూతంగా, వాటన్నిటికీ ఆత్మగా, అంటే వాటి వెనకాల ఉన్నటువంటి తత్వంగా ఉన్నది ఒక్కటి ఆత్మ, నేనే. ఏకాత్మ ప్రత్యయ సారం. వీటన్నిటికీ సారభూతమైనటువంటి ఏక అంటే ఒకటి, ఆత్మ అంటే నా స్వరూపంగా, నా రూపంగా కాదు, నా స్వరూపంగా. ప్రత్యయ అంటే సకల బుద్ధి వృత్తులకు సారం, సారభూతమైనటువంటిది. ముఖ్యంగా ఈ మూడు అవస్థలలో మూడు ప్రత్యయాలు: విశ్వడుగా కొన్ని ప్రత్యయాలు, తైజసుడుగా కొన్ని ప్రత్యయాలు, తరువాత ప్రాజ్ఞుడుగా కొన్ని కొన్ని అనుభవాలు. ఈ మూడు అనుభవాలకు సారభూతమైన ఏకాత్మ ప్రత్యయ సారం. చూడండి, నేను వింటున్నాను అన్నాను, నేను వస్తున్నాను అన్నాను. నేను వింటున్నాను, నేను వస్తున్నాను అనే వాక్యాలలో ఆ నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ కదా, ఉత్తమ పురుష ఏకవచనం కదా. ఆత్మ ప్రత్యయంలో ఆత్మ అంటే నేను, ప్రత్యయం అంటే సవిశేష జ్ఞానము లేదా సవిశేష అనుభవము, సవిశేష జ్ఞానం అందాం పోని. అంటే ఆత్మ ప్రత్యయం అంటే
నా ఎరుక. ఎటువంటి ఎరుక? వేరువేరుగా సవిశేష జ్ఞానాలలో తెలుస్తున్నటువంటి దానికి సారభూతంగా ఉన్న ఏకైక ఎరుక. అంటే తురియాన్ని నా ఎరుక అనేటటువంటి ప్రత్యయ సారం అంటున్నారు కదా. సారం అంటే ప్రమాణం. ఏ ప్రమాణం? తురియం అనేటటువంటిది ఏకాత్మ ప్రత్యయ సారం. అనేకమైన భిన్న భిన్న వృత్తులలో అనేకమైనటువంటి భిన్న భిన్న బుద్ధి వృత్తులలో ఏదైతే అంతర్లీనంగా ఉన్నదో, ఏకమై ఉన్నదో అది నేను. చూడండి, దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తస్ర నముహ్యతి అంటూ గీత 2:13లో చెప్తున్నారు. అంటే ఏమిటి? నేను దేహంగా ఉన్నప్పుడు ఈ దేహంలో రకరకములైన కౌమారం, యవ్వనం, జర ఇటువంటి రకరకాలైనటువంటి మార్పులు వస్తాయి. బాల్యంలో ఉంటాను, యవ్వనంలోకి వెళ్తాను, నడి వయసులోకి వెళ్తాను, ఆ తర్వాత నడి వయసు తర్వాత ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటటువంటి స్థితి కూడా వస్తుంది. అంటే ఈ మారే ఎరుకలతో మారకుండా ఉన్నటువంటి నేను ఒకటి ఉందిగా. ఇవన్నీ మారాయి. బాల్యంలో ఉన్న నేను, ఇప్పుడున్న నేను, ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న నేను ఒక్కటే కదా. మారే ఎరుకలతో మారకుండా ఉంటున్నటువంటి దానిని మనం పట్టుకోవాలి. మారే దానిని వ్యావృత్తి, టెక్నికల్ టర్మ్. వృత్తి లేక వ్యావృత్తి అంటే రకరకములైన మల్టిపుల్ వృత్తులు వ్యావృత్తి అంటారు. మారని చైతన్యాన్ని నన్ను నేను అనువృత్తి అంటే సకల వ్యావృత్తులలోను, సకల మారే సవిశేష జ్ఞానములలోను అనువృత్తిగా మారని ఎరుకగా నుండేటటువంటిది నేను. వ్యావృత్తి, అనువృత్తి. వ్యావృత్తులు అనేకము. వ్యావృత్తులు చేతన మీద ఆధారపడి ఉన్నాయి. వ్యావృత్తులు ఉపాధి నుంచి వస్తున్నాయి. వ్యావృత్తులు మనోధర్మాలు. వ్యావృత్తులు అనేకము. వ్యావృత్తులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఘటాకార వృత్తి కలిగింది. ఘటాకార వృత్తి కలిగింది. కొంతసేపు అయ్యేసరికల్లానేమో ఘటం పోయింది. కొండాకార వృత్తి కలిగింది. అంటే మారేటటువంటి ఈ వ్యావృత్తులన్నిటిలో మారని అనువృత్తిగా అనుసూత్యం. దిస్ ఆల్సో టెక్నికల్ వర్డ్. అనుసూత్యం, అనువృత్తి. అనుసూత్యం అంటే ఇన్ అండ్ త్రూ. ఇన్ అండ్ త్రూ అని అంటే మూడిటిలోనూ ఉన్నది, మూడిటికి అంతర్భాగంగా ఉన్నది. సో మారేటటువంటి వ్యావృత్తులలో మారని అనువృత్తిగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. సాంకేతికంగా టెక్నికల్గా ఇప్పుడు అర్థం చేసుకోవాలి తురియం అంటే ఏమిటి. నేను నేను అనే దానిలో నేను చైతన్యాన్ని, లేక నేను జడము కాదు. నేను అనేది ఎరుక. నేనున్నానని తెలుస్తుందా లేదా? ప్రతి వాళ్లకు నేనున్నాను అని ఎవరైనా చెప్పాలా? అక్కర్లేదు కదా. ఇట్ ఈస్ నాట్ జడ, ఇట్ ఈస్ చైతన్య. ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్. అంటే ఏమిటి? ఏదైనా ఒక వృత్తి కలిగినప్పుడు అక్కడ వ్యావృత్తి కలుగుతుంది. ఆ వృత్తి ఆ పర్టికులర్ ఘటాకార వృత్తి. ఆ వృత్తి తొలగిపోయిన తరువాత మళ్ళీ ఇంకొక వృత్తి కలుగుతుంది. ఈ రెండు వృత్తులకు మధ్యన ఏ వృత్తులు లేనటువంటి తరుణంలో లోపల ఒక చైతన్యం ఉన్నది. అదే అనువృత్తి. ఇది మనకు ఎలా తెలుస్తుంది? మన నిద్రలో ఉన్నప్పుడు ఏ వ్యావృత్తులు లేవు. అనువృత్తి అయిన చైతన్యం మాత్రమే ఉన్నది. వ్యావృత్తులు మారుతూ ఉంటాయి. అనువృత్తి అయినటువంటి తురియము లేక ఆ, ఈ ఆత్మ మారదు. నేను అనేదానికి కొన్ని గుణాలు కలుపుకుంటూ వస్తే అప్పుడు అవి వ్యావృత్తులైపోతాయి. అంటే నేను విచారంగా ఉన్నాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, అప్పుడు కృంగిపోయాను, ఇప్పుడు సరైపోయాను, అనేక రకమైన భావోద్రేకాలతో ఉన్నాను. ఇవన్నీ వ్యావృత్తులు. నేను చైతన్యతత్వాన్ని. నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నాను, ఆనందంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను. అందులో కామన్గా ఉన్నది ఆనందము, దుఃఖము వదిలేస్తే నేను ఉన్నాను అనేటటువంటిది కామన్. భావోద్రేకాలు లేక వ్యావృత్తులు మారుతూ ఉంటాయి. అవి నా స్వరూపం కాదు. ఒకవేళ నా స్వరూపమే భావోద్రేకాలు అయితే నేను ఇప్పుడు దుఃఖంగా ఉంటే ఎప్పుడూ దుఃఖంగానే ఉండాలి.
అగ్ని యొక్క స్వరూపము దాహకత్వము అది ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. అమెరికా వెళ్ళి చల్లటి మైనస్ టెంపరేచర్లో స్నో పడుతున్నా కూడా అగ్ని వేడిగానే ఉంటుంది. స్వరూప లక్షణము మారదు. నా స్వరూపము దుఃఖము కాదు, సంతోషం కాదు. దుఃఖం నా స్వరూపం అయితే ఎప్పుడూ దుఃఖంగా ఉండాలి. బాలుడు నా స్వరూపం అయితే ఎప్పుడూ నేను బాలుడుగా ఉండాలి. చేత నేను అనే పదం తరువాత ఏది కలిపినా అవి ఆపాదించినటువంటి గుణాలే కానీ అవి నేను కాను. నేను ఆనందంగా ఉన్నాను. ఆనందం అనేటటువంటిది గుణం. దాంట్లో చైతన్యమైన నేను కలిసి ఉన్నాను. నేను బాలునిగా ఉన్నాను. బాలుడు అనేటటువంటి గుణము. దానిని మళ్ళీ నేను దానికి చైతన్యంతో కలిసి ఉన్నాను అంటూ చెప్పుకోవాలి. ఇలా చెప్పినప్పుడు ఏంటవుతుంది? ఏదైతే ఆ గుణాలు ఏవైతే మారుతాయో వాటితో మనకు సంబంధం లేదు. గుణాతీతమైనటువంటి చైతన్యమే నేను అని తెలుస్తుంది. ఓకే. ఈ పై వాక్యాలలో సమానంగా ఉన్న లక్షణం ఏమిటి? చైతన్యమైన నేను. ఆనందం ఉన్నా లేకపోయినా, బాల్యదశలో ఉన్నా లేకపోయినా తురీయమైనటువంటి చైతన్యము. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే నేను బాలునిగా ఉన్నాను అంటే ఏమిటర్థం? అనువృత్తి అయిన నేను ప్లస్ వ్యావృత్తి అయిన బాలుడు. అనువృత్తి అంటే మారకుండా ఎప్పుడూ ఉండేటటువంటి సబ్స్ట్రాట్, అది నేను. వ్యావృత్తి అనేటటువంటి బాలుడు, బాల్యావస్థ అనేది వ్యావృత్తి. అనువృత్తి అయినటువంటి నేను వ్యావృత్తి అయినటువంటి బాలునితో కలిసి ఉన్నాను. అప్పుడు నేను బాలుడను అంటున్నాను. ఎప్పుడైతే వ్యావృత్తిని తీసేస్తే అప్పుడు మిగిలేది అనువృత్తి అయిన నేను లేక చైతన్య స్వరూపమే అని మిగులుతుంది. ముగ్గురు ప్రమాతలు, ముగ్గురు ప్రపంచాలు లేక ప్రమేయాలు. స్థూలాత్మ అంటే జాగ్రత్త ప్రమాత ప్లస్ జాగ్రత్త ప్రపంచము ప్లస్ చైతన్యం. సూక్ష్మాత్మ అంటే స్వప్న ప్రమాత, స్వప్న ప్రపంచము, స్వప్న చైతన్యం. కారణాత్మ అంటే సుప్త ప్రమాత, సుప్త ప్రపంచము, సుప్త చైతన్యం. ఇవన్నీ ఏమిటి? తెచ్చిపెట్టుకున్నటువంటి వేషం. ఈ మూడిటిని, ఈ ప్రమాతృత్రయాన్ని, ప్రపంచ లేక ప్రమేయ త్రయాన్ని విడిచి చూస్తే మూడు అవస్థలలోనూ అనుసూత్యంగా అనువృత్తిగా ఉన్నటువంటిది ఇది. ఇవన్నీ ఏమిటి? వ్యావృత్తులు. అనువృత్తి చైతన్యం. తురియం ఏమిటి? ప్రమాత ప్రమేయత్రయ విలక్షణ అంటే వీటిలో ఉంటూనే వీటికంటే విలక్షణంగా ఉంటూ వీటికి అధిష్టానమైనటువంటి చైతన్యం తురీయం. స్వయమాత్మ చతుష్పాత్. దిస్ ఇస్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ దిస్ ఉపనిషత్. ఇంకా ఏ ఉపనిషత్తులోనూ ఆత్మకు నాలుగు పాదాలని చెప్పరు. మరి నాలుగో పాదం అంటే నాలుగవదని వేరే వెతకొద్దు. తురియం అనేది ఈ మూడిట్లో ఉన్నటువంటిదే. ఎప్పుడైతే ఈ ప్రమాత ప్రమేయము అనేటటువంటి ప్రమాత ప్రమేయ త్రయములను మనము అంటే ఈ వ్యావృత్తులను విడిచి చూస్తామో, దాటి చూస్తామో, ట్రాన్సెండ్ అయి చూస్తామో, ఏదైతే అనువృత్తిగా అనుసూత్యంగా ఉన్నటువంటిదేదో అదే చైతన్యము. మరి నేనెవరు? నీవు ఈజ్ ఈక్వల్ టు ప్రమాతృ ప్రమేయత్రయ విలక్షణ. ఎప్పుడైతే ఇలా చెప్పానో ప్రమాత ప్రమేయములలో చైతన్యం లేదని అర్థం కాదు. ప్రమాతలోనూ ఉంది, ప్రమేయంలోనూ ఉంది, ప్రమాత ప్రమేయ త్రయంలో ఉంది. కానీ వాటి యొక్క ఉపాధి ధర్మాలను లేక మారిపోయేటటువంటి వ్యావృత్తులను విడిచి చూస్తే ఆ వ్యావృత్తుల కన్నా విలక్షణమైన మారని అనువృత్తి లేక కేవల చైతన్య రూపము గలదు. దాని పేరే తురియము. అది ఏది? అది నేనే. ఇది ముందు కూడా చూశాం. బంగారు కడియము లోంచి కడియాన్ని పీకేస్తే బంగారమే మిగులుతుంది. బంగారం గొలుసులోంచి గొలుసుని కట్ చేసేస్తే, గొలుసు అనే నామాన్ని తీసేస్తే, కరిగించేస్తే బంగారమే మిగులుతుంది. బంగారం ఉంగరంలో ఉంగరాన్ని తీసేస్తే బంగారమే ఉంటుంది. నేను బాలికగా ఉన్నాను, బాలికగా అనేది తీసేస్తే నేను ఉన్నాను తురియము. బాలికగా అనేది వ్యావృత్తి, నేను ఉన్నాను అనేటటువంటిది అనువృత్తి. నేను అధ్యాపకునిగా ఉన్నాను, అధ్యాపకునిగా తీసేస్తే నేను ఉన్నాను. ఎలా తీసేయడం అధ్యాపకుని? కాగ్నేటివ్లీ యూ హ్యావ్ టు రిమూవ్, నాట్ ఫిజికలీ యూ రిమూవ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ సెపరేషన్ బట్ ద బుద్ధిలో కాగ్నేటివ్ సెపరేషన్ ఆఫ్ ది లేయర్స్. వన్స్ ద లేయర్స్ ఆర్ రిమూవ్డ్, ఆల్ వ్యావృత్తిస్ ఆర్ రిమూవ్డ్, దెన్ నేను ఉన్నాను తురియం. నేను దుఃఖముగానున్నాను, మనసుకు సంబంధించినటువంటి ఒక అనుభవం కదా.
ఇదేమిటి బాలిక బాలుడు అనేది ఫిజికల్, అధ్యాపకుడు అనేది ఒక ప్రొఫెషనల్ అటాచ్మెంట్. దుఃఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆ దుఃఖము ఆనందాన్ని తీసేస్తే నేను ఉన్నాను. అంటే సకల వ్యావృత్తులకు అంతర్లీనంగా ఉంటూ, ఆ వ్యావృత్తులకు ఆధారభూతంగా ఉంటూ, ఆ వ్యావృత్తులను నాకు కలిగేటట్టు చేసేటటువంటి చైతన్యము తురియము నేను. తురియం అంటే నాలుగవది వేరే ఎక్కడో వెతకాలి అని అనుకోరాదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనము? ఈ తురియం అనేటటువంటిది ఇదే దానిని ఇందాకల బాలుడు అధ్యాపకుడు అని పెట్టకుండా ఈసారి ఏం చేసాము? తురియం ప్లస్ విశ్వడు అనే ప్రమాత, ఆయనకి కనపడే జాగ్రత్త ప్రపంచం. ఈ వీటిని కానీ తీసేస్తే తురియమే మిగులుతుంది. తదేకో అవశిష్ట శివ కేవలోహం. వీటన్నిటిని నెగేట్ చేస్తే, కాగ్నిటివ్గా రిలింక్విష్ చేస్తే, తీసివేస్తే మిగిలేటటువంటి అవశిష్టం ఏది ఉందో అది శూన్యము కాదు, అదే తురీయం. తురీయం తేజస్సుడనే ప్రమాత, స్వప్నం అనే ప్రపంచము కలిపితే వాడేమో రెండవ అవస్థ, రెండవ స్వప్నావస్థ. ఈ వీటిని కానీ తీసేసినట్లయితే తురియం మిగులుతుంది. తురియం ప్లస్ ప్రాజ్ఞుడనే ప్రమాత, సుప్త ప్రపంచం. ఈ ప్రాజ్ఞుడనే ప్రమాతను, సుప్త ప్రపంచాన్ని విడిచి చూస్తే తురియం మిగులుతుంది. హూ ఆర్ యూ? ఐఎమ్ తురియా. వాట్ ఈస్ తురియా? తురియ ఈజ్ ప్రమాతృత్రయ ప్రమేయత్రయ విలక్షణ, ప్రమాతృత్రయ ప్రమేయత్రయ అధిష్టానభూత, సకల వ్యావృత్తికి అధిష్టానభూతమైన అనువృత్తి అయిన మారని తత్వం ఏది గలదో అదే తురియము, అదే చైతన్యము, అదే ఆత్మ, అదే బ్రహ్మ. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ తురియాన్ని తీసుకెళ్ళి, తురియం అంటే సహా ఆత్మ అని సరి కదా, తురియం అంటే ఆత్మ, కాబట్టి నేను అని రాసుకోవచ్చు. తురియం ఈజ్ ఈక్వల్ టు నేను. సో దెన్ వాట్? తురియం ప్లస్ విశ్వడనే ప్రమాత అండ్ జాగ్రత్త ప్రపంచాన్ని తీసివేస్తే నేను ఉన్నాను. తురియం ప్లస్ తేజస్సుడనే ప్రమాత స్వప్న ప్రపంచాన్ని తీసివేస్తే నేను ఉన్నాను, అహమస్మి. తురియం ప్లస్ ప్రాజ్ఞుడనే ప్రమాత అండ్ సుప్త ప్రపంచాన్ని తీసివేస్తే నేను అనేటటువంటి తురియం లేక అండర్లయింగ్ అహమస్మి ఉన్నది. ఇక్కడ ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం అంటున్నారు. ఏక ఆత్మ ప్రత్యయసారం. ప్రత్యయం అంటే ఏమిటి? అనువృత్తులు. ప్రత్యయసారం అంటే ఏమిటి? ప్రత్యములు అంటే ఏమిటి? వ్యావృత్తులు. ప్రత్యయసారం అంటే ఏమిటి? అనువృత్తి. ప్రత్యయాలు మారతాయి, ప్రత్యయసారం మారదు. అది ఎన్ని ఉంటాయి ప్రత్యయాలు? అనేకమైన ఉంటాయి వ్యావృత్తులు. అనువృత్తి అయినటువంటి చైతన్యం ఏంటంటే ఒకటే ఉంటుంది. అది ఎవరు? ఆత్మ. ఏకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచ ఉపశమం. దాన్ని చూడాలి ఇప్పుడు మనం. ఓకే. ప్రపంచోపశమం అనేటటువంటి దాన్ని ఇప్పుడు మనం స్టడీ చేస్తాం. ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నాము? ఏకాత్మ ప్రత్యయ సారం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ప్రపంచోపశమం అంటే ప్రపంచం ఏం ప్రపంచాలు? మూడు పాదాలు, మూడు ప్రపంచాలు చెప్పారు. మొదటి పాదంలో స్థూల ప్రపంచం అన్నారు, రెండవ పాదంలో బయట ఇది లేదండి మనసులోనే ఉంది సూక్ష్మ ప్రపంచం అన్నారు, మూడవ పాదంలో కారణ ప్రపంచం. అంటే ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈ తురియం అనేటటువంటిది మూడు ప్రపంచాలకు అతీతమైనది లేక విలక్షణమైనది. ఉపశమం అనే పదం ఉంది. ఉపశమం అంటే రహితం. ప్రపంచములోని ఈ మల్టిప్లిసిటీ శాంతించిన పిదప చల్లారినటువంటి తత్వము. అంటే ప్రపంచములను ఉపశమింపచేసిన స్థితి. అంటే సకల వ్యావృత్తులను విడిచిపెట్టినటువంటి అనువృత్తి అయిన తత్వము. చైతన్యము. ఉపశమం అంటే చైతన్యము. చైతన్యంలో ప్రపంచం ఉందా? లేదు. కానీ ప్రపంచం ఉండడానికి చైతన్యం కావాలా? కావాలి. ఎలాగా? నీటిలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు నీటిలో ఉన్నాడా? లేడు. కానీ సూర్యుడు కావాలా? నీటిలో బింబం కనపడడానికి కావాలి. ఓకే. సూర్య ఈజ్ ద చైతన్య అనుకోండి. సూర్యుని బింబము నీటిలో కనపడాలి. నీటిలో సూర్యుని బింబము కలపడాలి అంటే సూర్యుడు ఉండాలి. కానీ నీటిలోనున్నటువంటిది సూర్యుడా? కాదు. అంటే ప్రపంచములోనున్నటువంటి చైతన్య రూపమైనటువంటి ఆత్మ లేక నేను ప్రపంచరహితం. అంటే ఈ వ్యావృత్తి రహితము, అనుభవరహితము,
చయరహితము, వృత్తిరహితము, సవిశేష జ్ఞానములు లేని నిర్విశేష జ్ఞానం. ఈ మంత్రంలో ప్రతి ఒక్క పదము కూడా మాండూక్య ఋషి గారు అత్యంత గంభీరంగా వాడున్నారు. కాబట్టి అంత ముఖ్యమైనది కాబట్టి గౌడపాదుల వారు ప్రపంచోపశమం అనే పదానికి రెండవ అధ్యాయం మొత్తం కేటాయించారు. రెండవ అధ్యాయం ఏమిటి? వైతథ్య ప్రకరణం. వితథ అంటే మిథ్య అని అర్థం. వైతథ్య ప్రకరణము అంటే మిథ్యను గురించి వివరించేది. ఎందుకంటే మనం మిథ్యని తోసిపారేస్తాం కదా. మిథ్యని గురించి ఎందుకు తెలుసుకోవడం అంటే, ఈ ప్రపంచ ఉపశమం అంటే మిథ్యాతత్వాలన్నీ తోసివేసిన తరువాత పుచ్చగా ఏది మిగిలిందో అది, అంటే మిథ్యాతత్వాలను విడిచి చూస్తే ఏదైతే ఉన్నదో అది తురీయము అని చెప్తున్నారు. అలా చెప్పడానికి ఎలా మిథ్యయో అక్కడ వైతథ్య ప్రకరణంలో చెప్తారు. ఇంకా డీటెయిల్డ్గా మొత్తం అధ్యాయం అంతా ఇదే, ప్రపంచోపశమమే అనే దాన్ని వివరించడం. ప్రపంచాలను ఎలా ఉపశమింప చేయాలి అంటే ప్రపంచరహితంగా ఎలా చైతన్యాన్ని చూడాలి, వితధములను అంటే మిథ్యలను ఎలా తొలగించాలి అనేటటువంటి దర్శనం ఇచ్చేది వైతథ్య ప్రకరణం. ఇప్పుడు రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమిటవి? సచ్చేత్ నా బాధ్యత అంటే ఏదైతే ఉన్నదో దానిని త్రోసిపుచ్చలేము. ఏదైతే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్సో దానిని త్రోసిపుచ్చలేము. అసచ్చేత్, ఒకవేళ అసత్ అయితే నా ప్రతీయత, లేనిదైతే 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 దాన్ని త్రోసిపుచ్చనక్కర్లేదు. లేని వస్తువుని తీసిపారేయడం ఎందుకు పని లేక, లేని వస్తువుని తీయక్కర్లేదు. అంటే సచ్చేత్, ఇఫ్ ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ ఇట్ కెనాట్ బి నెగేటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ అసత్ ఇట్ నీడ్ నాట్ బి నెగేటెడ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్. అయితే జగత్తు ఉన్నదా లేనిదా, సత్తా అసత్తా, దేనినైనా త్రోసిపుచ్చితే అది సత్తు కాకూడదు, అసత్తు కాకూడదు. సత్తు అయితే త్రోసిపుచ్చలేను, అసత్తు అయితే త్రోసిపుచ్చక్కర్లేదు. అంటే ప్రపంచోపశమం అంటే ప్రపంచాలను త్రోసిపుచ్చు. డిలీట్ ద ప్రపంచాస్, ప్రపంచరహితంగా చూడు అంటే అనుభవరహితంగా వ్యావృత్తి రహితంగా చూడు అన్నప్పుడు అది నిజమా సత్తా అసత్తా అని ప్రశ్నిస్తే అది సత్తు కాదు, అసత్తు కాదు. అటువంటి స్థితిని ఏమిటంటారు? సదసద్ విలక్షణం. నసదన్నాసదుచ్యతే, నసత్ నాసత్ ఉచ్యతే. సన్నాప్యుభయాత్మికాను అనే ప్రమాణాలు కూడా సత్తుకు అసత్తుకు, మాయా లేక మిథ్య అనేది విలక్షణము. మాయ సత్తు కాదు. సత్ అయితే త్రోసిపుచ్చలేను, అసత్ అయితే మాయను తొలగించుకోవాల్సిన పనే లేదు, ఈ శాస్త్ర అధ్యయనమే అక్కర్లేదు. కాబట్టి మాయా లేక మిథ్య సదసద్ విలక్షణం. స్వప్నం సత్తా అసత్తా? చెప్పండి. స్వప్నం ఉన్నది, రాత్రి కలగన్నారు, ఏదో పెద్ద పులి వచ్చిందో ఏదో కలగన్నారు. ఆ కళ సత్తా అసత్తా? స్వప్నంలో ఉన్నంత వరకు సత్వలే భాషించింది. స్వప్నం పోయిన తర్వాత అది అసత్ అయిపోయింది. అంటే కొంతసేపు సత్తుగా ఉంది, కొంతసేపు అసత్తుగా ఉంది. అంటే రెండు అవస్థలలో ఉండకుండా ఒక అవస్థలో ఉంటూ ఒక అవస్థలో ఏదైతే లేదో అటువంటి దానిని మిథ్య అంటారు. ఇప్పుడు నేను పగలు ఈ ప్రపంచం అంతా నాకు కనిపిస్తుంది. నా కుటుంబము, పరివారము, ఈ సంపదలు, డిగ్రీలు, ఈ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అన్నీ ఉన్నాయి. కానీ నిద్రపోతే అవి ఏవీ లేవు. అంటే ఈ అవస్థలో ఉంది, ఇంకో అవస్థలో పూర్తిగా లేవు. కొన్ని కొంచెమైనా ఉందా అంటే ఏం తెలియట్లేదు. సుషుప్తిలో ఏదైతే ఒక అవస్థలో ఉంటూ ఇంకో అవస్థలో అది అనుభవానికి రాదో అటువంటిది ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం. ఉండి లేని మధ్యస్థితి లేక మిథ్య అంటారు. అందువలననే ప్రపంచము మిథ్య. ఆ మిథ్యా ప్రపంచాన్ని ఉపశమనం చెయ్యి. ఎటువంటివి ప్రపంచాలు? మూడున్నాయి. స్వప్న ప్రపంచం జాగ్రత్తలో లేదు, జాగ్రత్త ప్రపంచం సుషుప్తిలో లేదు, జాగ్రత్త స్వప్న ప్రపంచాలు సుషుప్తిలో లేవు, స్వప్న ప్రపంచం సుషుప్తిలో లేదు. ఒక అవస్థలో ఉండి ఇంక మిగతా అవస్థల్లో కంటిన్యూస్గా లేని వాటిని మిథ్య అంటారు. దీనినే
ప్రపంచ ఉపశమం అంటూ చెప్తున్నారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం దీని మీద. ప్రపంచోపశమం అనడంలో ప్రపంచము మిథ్య కాబట్టి దాన్ని ప్రపంచరహితంగా చూడండి. సదసద్ విలక్షణం. అటువంటిది ఏదైనా ఉన్నదా? సదసద్ విలక్షణం నాకు డౌట్ వస్తుంది. స్వప్నాన్ని అది ఆధారంగా తీసుకుంటే స్వప్నంలో ఉన్నటువంటి స్వాప్నికుడు నిద్రపోతున్న ఆ స్వప్నం కంటున్న ఆయనకి స్వప్నం ఉన్నంత వరకు అది నిజమే, మహాసత్యం. అక్కడ పులిని చూస్తాడు, కంగారు పడతాడు, అడుగులు పెడతాడు, చెమటలు పడతాయి. ఆ కంగారులో ఏం చేస్తున్నాడో అరుస్తున్నాడో ఏమీ తెలియదు. మళ్ళీ లేవంగానే పులి మాయమైపోయింది. పులేదే, పులి పోయింది. పులి పోయిందా? అసలు పులే లేదు కదా. పులి మంచం కిందకి దూరిందా, లేకపోతే జూలోకి పారిపోయిందా? అంటే ఏమిటి? లేని పులిని మనసు ద్వారా దర్శించాడు. అంటే అది లేదా? స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో లేదు. ఒక అవస్థలో ఉంది, ఒక అవస్థలో లేదు. అలాంటి దాన్నే మిథ్య అంటారు. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం ఏటవుతుంది? ఈ జాగ్రత్తగా ఉన్నప్పుడు, వేకువగా ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. చక్కగా వ్యవహారాలు నడుపుతున్నాను. మనవాడు వస్తే చక్కగా వాడితో ఆడుకొని చక్కగా లాలించాను. ఇంకెవరన్నా వస్తే వాళ్ళతో వ్యవహారం చేశాను. ఎన్నో పేర్లు పెట్టారు నాకు. నాకు ఎన్నో సన్మానాలు చేశారు. స్టేజ్ల మీద కూర్చోబెట్టారు. నీ అంత వాడు లేడన్నారు. కానీ నిద్రపోతే ఇవేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఈ అవస్థలో ఉండి మరో అవస్థలో లేదు కాబట్టి అది మిథ్య. అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే పరబ్రహ్మము, అసత్ అంటే పంచాపుత్రుడు, శశ విషాణము, కుందేటి కొమ్ము, ఇలాంటివి ఆకాశ హార్మ్యము, ఇటువంటివి ఎక్కడా లేవు. అవి ఏ అవస్థలోనూ లేవు. జాగ్రత్తలోనూ లేవు, స్వప్నంలోనూ లేవు, సుషుప్తిలో లేవు. అటువంటివి అసత్. సత్ అంటే మూడు కాలాలలో, మూడు అవస్థలలో, మూడు అనుభవాలలో, మూడు శరీరాలలో, మూడు ప్రపంచాలలో ఇన్నెంతరుగా ఉంటూ మారకుండా ఏదైతే ఉందో అది సత్. మరి ప్రపంచం మాట ఏమిటి? ప్రపంచం ఒక అవస్థలో దర్శనమవుతుంది, ఇంకో అవస్థలో దర్శనమవుతుంది. స్వప్నంలో కొన్ని అనుభవాలు దర్శనమవుతున్నాయి, జాగ్రత్తలో దర్శనం కావటం. అంటే ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేని దాన్ని సత్ అనలేము, అసత్తు అనలేము. సత్ అసత్తులకు విలక్షణము. దాని పేరే మాయ. సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను, సాంగాప్యనంగాప్యుభయాత్మికాను, మహాద్భుత అనిర్వచనీయ రూప అంటూ ఆయన చెప్పారు కదా. నసదన్నాసదుచ్యతే. నాసదీయ సూక్తం అని ఋగ్వేదంలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంది. అది కూడా ఈ ప్రపంచమంతా సత్ కాదు, అసత్ కాదు అనే నిరూపిస్తుంది. వివేకానందుల వారికి నాసదీయ సూక్తం అంటే అత్యంత ప్రీతి. దానికి ఇంగ్లీష్లో తర్జుమా చేశారు ఆయన, ట్రాన్స్లేషన్. తరువాత పదం ఏమిటండి? ప్రపంచ ఉపశమం అద్వైతం. ఏమిటన్నారు నెక్స్ట్? చూద్దాం. ఓకే. ప్రపంచోపశమం ఏకాత్మ ప్రత్యయసారం చెప్పుకున్నాము. ఇప్పుడు అద్వైతం చెప్పుకుందాం. అద్వైతం అంటే మళ్ళీ అది నెగటివ్ సెన్సే. రెండవది లేనిది, ఒకటి కంటే ఎక్కువ లేనిది. ఏకమేవ అద్వయం బ్రహ్మ అంటున్నాం కదా. అంచేత అద్వైతం అంటే ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయని చెప్పారు కదా. మళ్ళీ నాలుగవ పాదం మాత్రమే తురియం అని చెప్తున్నారు. అంటే ఒక్కటే అని చెప్తున్నారు. మరి మొదటి మూడు పాదాలు లేవా? అంటే మొదటి మూడు పాదాలలో కూడా ఆత్మ ఉన్నది. మొదటి మూడు పాదాలు కూడా చైతన్య స్వరూపమే. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మొదటి మూడు పాదాలలో మారేటటువంటివి ఆవృత్తులను, సవిశేష జ్ఞానాలను చూసినట్లయితే అవి సత్యంగా భాషిస్తాయి, కానీ వాటికి సత్యత్వం లేదు. అవి మిథ్య అని గ్రహించిన నాడు ఈ తురియము లేక చైతన్యము ఆ మొదటి మూడు పాదాలలో కూడా ఇన్ అండ్ త్రూ అనుసూచ్యంగా ఉన్నది అని తెలియడమే అద్వైతం. అంటే ప్రపంచంలో ఉన్న భిన్నత్వాన్ని పట్టించుకోకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా, దానికి అంతటికీ ఏకాత్మమైనటువంటి ఒకే చైతన్యం ఏదుందో ఏకాత్మ ప్రత్యయ సారాన్ని పట్టుకోవడమే అద్వైతం. ఏకమేవ అద్వైతం. తురియం అంటే చైతన్యం, చైతన్యం అంటే ఏకం. ఆ ఏకమేవ అద్వైతం. సత్య పదార్థము రెండు పదార్థాలు ఉంటాయి ప్రపంచంలో. మనకు రెండు అనుభవంలో ఉంటాయి. ఒకటి సత్పదార్థము, ఇంకొకటి మిథ్యా పదార్థము. అసత్ పదార్థము అనుభవంలో ఉండదు. అసత్ అనేది ఎక్కడికి ఎవరికి తెలియనిదే అసత్ కదా.
రెండే రకాల పదార్థాలు. ఒకటి అబ్సల్యూట్ రియాలిటీ, సత్యం. రెండవది రిలేటివ్ రియాలిటీ. ఒకటి యూనివర్సల్ కాన్షియస్నెస్, రెండవదేమో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్ సవిశేష జ్ఞానం. చేత మిథ్య అనగానే పదార్థాలు ఉన్నా లేనట్టే, ప్రపంచం మిథ్య అనగానే ప్రపంచం ఉన్నా లేనట్టే. ప్రపంచం ఉన్నది అని చెప్పకూడదు, లేదని చెప్పకూడదు. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ప్రపంచ? ఇట్ ఈస్ నాట్ సత్, ఇట్ ఈస్ నాట్ అసత్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ రిలేటివ్ రియాలిటీ అంటూ చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఏకమేవ అద్వితీయం అనే దానిని విశ్లేషిస్తూనే 48 కారికలలో అద్వైత ప్రకరణం అంటూ మరో ప్రకరణాన్ని రాశారు. ఇక్కడ శాంపుల్ ఇస్తారు చూడండి. మీరు స్వీట్ స్టాల్కి వెళ్తే కొంచెం తినండి అంటూ ఆ చిన్న స్వీట్ ముక్క ఇస్తాడు. అలా శాంపుల్ చూపిస్తున్నారు ఈ మంత్రంలో మాండూక్య ఋషి. దీనిని అత్యంత వివరంగా వైతథ్య ప్రకరణంలో ప్రపంచోపశమాన్ని, అద్వైత ప్రకరణంలో ఏకమేవ అద్వితీయాన్ని చక్కగా చదువుకోబోతున్నాం. ఇంకా ఏమిటుంది? శాంతం అని ఉన్నది. శాంతం అంటే ఏమిటి? ఎందుకు శాంతం అన్నారు? సకల అశాంతులు అణగిపోవడమే శాంతం. ప్రపంచ ఉపశమనమే శాంతం. శాంతం అనేది నాట్ ఎ పాజిటివ్ ఎంటిటీ. అబ్సెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ నిశ్శబ్ద. సైలెన్స్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ ఎంటిటీ. సైలెన్స్ ఈజ్ ద negation of every possible sound is silence. Like that శాంతం అనగానే సకల అలజడులు, సకలమైనటువంటి ప్రపంచంలో ఉన్న ఈ మంటలు, ఈ వ్యావృత్తులు ఉపశమించిన స్థితియే ప్రపంచోపశమమే శాంతం. అదే శాంతం అనేటటువంటి పదంతో ఇక్కడ వర్ణించబడుతుంది. శాంతం అనగానే ఓహో శాంతం అని వేరే ఒకటి ఉంటుంది అనుకోకూడదు. ఏవైతే ఈ అశాంతులు ఉన్నాయో, అలజడులు, భావోద్రేకాలు, విషయ వాసనలు, విషయాలు, అవన్నీ శాంతించడమే శాంతం. తురియం దృష్ట్యా ప్రపంచం మిథ్య కాబట్టి మిథ్యాతత్వము బాధించలేదు కదా. కలలో నాకు వాన కురిసింది, నేను జాగ్రత్తలో తడిసిపోయి ఉన్నాను? తడవలేదు. అంటే మిథ్యాతత్వంలో ఏదైనా ఒక అనుభవము కలిగినా ఆ అనుభవము జాగ్రత్తలో మనకు కలలోది తెలియడం లేదు. కలలో అగ్నిజ్వాలలు వచ్చి నన్ను మంట పెట్టేశాయి. జాగ్రత్తలో నాకు మంటలు అంటుకున్నాయా? అంటుకోలేదు. కలలో ఎవరో కత్తితో పొడిచేశారు, నాకేం బ్లడ్ వచ్చింది కలలోని? లేదు, చూస్తే బ్లడ్ లేదు. అంటే ఏదైతే మిథ్యయో అది మూడు అవస్థలలో మనకు కనపడదు. కానీ నేను లేక చైతన్యం అనేది మూడు అవస్థల్లో ఉన్నాను కాబట్టే రేపు పొద్దున్న లేవగానే మళ్ళీ పాత జాగ్రత్త అవస్థ అనుభవాలన్నీ తెలుసుకుంటున్నాను. తురియ పరంగా జాగ్రత్త ప్రపంచం మిథ్య కాబట్టి అది తురియాన్ని ముట్టుకోలేదు, అంటే చలించజేయలేదు. అదే నలిప్యతే అని అంటారు దాన్ని. లిప్తం, లేపనం లేనటువంటిది. సత్యాన్ని మిథ్య ఎన్నటికీ బాధించలేదు. మిథ్యాతత్వము సత్యాన్ని ఎన్నటికీ బాధించలేదు. పాము అనేటటువంటి మిథ్యాతత్వము తాడు యొక్క స్వరూపాన్ని ఎన్నటికీ మార్చలేదు. అలాగే ఈ మిథ్యాతత్వంగా కనపడుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని ఎన్నడూ కూడా తురియం బాధించలేదు కాబట్టి అది శాంతం. శివం అంటే సర్వ అమంగళములు తొలగిపోయినటువంటి సర్వ దుఃఖములు ఉపశమించినటువంటి స్థితియే మంగళం. మంగళం అంటే ఏమిటి? సర్వ అమంగళాలు, సర్వ అశుభాలు, సర్వ దుఃఖాలు ఏదైతే తొలగిపోయాయో దానిని శివం అంటారు. పాజిటివ్గా అంటే ఇది మంగళ రూపం, ఆనంద స్వరూపం అని చెప్పినా, శాంతం అన్నా శివం అన్నా దుఃఖరహితం, ఈ సకల ప్రపంచ ఉపశమం అనే అర్థం. అది కూడా నెగటివ్ సెన్స్లోనే చెప్పబడింది. శివం అంటే ఓహో శివుడు అని, పరమశివుడు కైలాసవాసి అని చెప్పకూడదు. శివుడు అనేసరికల్లా వెంటనే మన మనసు ఏమిటి? పాము దండలు వేసుకుని అమ్మవారితో ఉన్నటువంటి త్రిశూలం పట్టుకున్న త్రినేత్ర కైలాసవాసి అనేటటువంటి భావన వస్తుంది. ఇక్కడ అది కాదు ఉపనిషత్ చెప్పేది. వేదాంతంలో శివ అనే పదమునకు మంగళ రూపం, అమంగళములేవీ లేనిది. ఏ విధముగా మనమైతే ఏ కల్మషాలు లేవో నిష్కల్మషం నిరంజనం అంటామో, శివము కూడా సకల అమంగళములు లేనిది, ఏ దుఃఖములు లేనిది,
కేవల ఆనంద స్వరూపము, కేవల మంగళ రూపము శివం. అయిపోయే పదాలు ఒకసారి చూద్దాం. సో ఏకాత్మ ప్రత్యయసారం చూసుకున్నాం. ఏకాత్మ ప్రత్యయసారం అంటే తెలుసుకున్నాం. ప్రపంచోపశమం అంటే తెలుసుకున్నాం. శాంతం అంటే తెలుసుకున్నాం. శివం అంటే తెలుసుకున్నాము. అద్వైతం అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు చతుర్థం అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చతుర్థం మన్యంతే అని కూడా అన్నారు. చతుర్థమని అనుకుంటారు, చతుర్థమని కల్పించుకుంటారు అంటున్నారు. చతుర్థం మన్యంతే. హూ మన్యంతే? అజ్ఞాన దశలో చతుర్థం, జ్ఞాన దశలో అది అది ఒక్కటే. అంటే ఏంటనమాట? సహ ఆత్మ చతుర్థం. చతుర్థం మీన్స్ ఇట్ ఈస్ ది ఫోర్త్. అంటే దాని అర్థం ఇట్ ఈస్ నాట్ ది ఫోర్త్, ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ ద త్రీ. అద్వైతం కొంతమంది నాలుగవ అంశము, నేను బాగా మెడిటేట్ చేస్తాను, ఈ ప్రమాతలను మూడి దాటేస్తాను, ప్రమేయాలన్నీ వదిలేసి తురి అనే అనుభవంలోకి తెచ్చుకుంటాను, అది నాలుగవ పాదం, దానిలోకి నేను ఎక్కి కూర్చుంటాను. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. Chaturtham should be experienced when you are awake only. Nididhyasana is experiencing the Chaturtha state or Turiya state in the very జాగ్రత్త ఓన్లీ. స్వప్నంలో నేను చతుర్థాన్ని, తురియాన్ని, ఆత్మను తెలుసుకోగలనా? తెలుసుకోలేదు. సుషుప్తిలో తెలుసుకోలేదు. నాకున్న ఒకే ఒక ఉపకరణము జాగ్రత్త. ఈ జాగ్రత్తలోనే నేను సవిశేష జ్ఞానములన్నీ కాదు, సవిశేష జ్ఞానములు మిథ్య, సకల వ్యావృత్తులకు అనుసూచ్యమైనటువంటి అనువృత్తి అయినటువంటి చైతన్యము సత్యము, అదే నేను అనే భావనను జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. దేంతో తెలుసుకుంటాము? బుద్ధితోనే తెలుసుకుంటాము. ఏ బుద్ధితో అయితే సకల వ్యావృత్తులను, సకల ప్రత్యయాలను, సకల అనుభవాలను, సకల సవిశేష జ్ఞానాలను తెలుసుకుంటున్నానో అదే బుద్ధి సంస్కరించబడినప్పుడు, విశుద్ధాంతకరణమైనప్పుడు, అంటే ఈ అలజడులేవి లేనప్పుడు, ప్రపంచోపశమమైనప్పుడు, ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేది అనుభవం అయినప్పుడు, ఆ చతుర్థమైన తురియాన్ని ఈ జాగ్రత్తలోనే, ఈ బుద్ధితోనే సంస్కరించబడినటువంటి బుద్ధి. బుద్ధి ఎలా సంస్కరించబడుతుంది? స్పూన్ ఉంటుంది, వాడతారు, దాన్ని సంస్కరించాలి, కడగాలి. ఏం చేస్తారు? సోప్ పెట్టి కడిగేసి, లేకపోతే ఏదో విమ్ పెట్టి తోమి పక్కన పెడతారు. ఈ మనస్సు రోజు వాడుతున్నాం కదా, దీన్ని కూడా శుద్ధి చేయాలి. లేకపోతే ఇది అశుద్ధంగానే ఉండిపోతుంది. అశుద్ధమైన స్పూన్ వాడతామా? వాడం. సరి అయినటువంటి స్పూన్ ఏది? ఏదైతే క్లీన్. ఆ క్లీన్ అంత ఎక్కడ వస్తుంది? సకల వ్యావృత్తులను ఉపశమింపచేస్తే, ప్రపంచోపశమం అవుతే, అన్నీ శాంతిస్తే, అన్ని అమంగళాలను నేను కాను అని బయటకి వస్తే, శివం అద్వయం శాంతం చతుర్థం, అదే చతుర్థం. ఉపనిషత్తు గురించి తెలియని వారు ఇదేమనుకుంటారు? ఇది నాలుగో అంశము అంటూ భావిస్తారు. విశ్వ తేజస ప్రాజ్ఞులు కూడా, ప్రాజ్ఞులు తురియం అంత సత్యం అనుకుంటారు. తురియం అనేది అబ్సల్యూట్ రియాలిటీ. విశ్వ తేజస ప్రాజ్ఞులు అనేది వేసుకున్న, అరువు తెచ్చుకున్న వేషాలు. ఈ వేషాలకు అంతర్లీనంగా, లోపల అనుసూత్యంగా, ఆధారంగా, విలక్షణంగా, అధిష్టానంగా ఉన్నదే చతుర్థం. అంటే నాలుగవది కాదు. అదే ముందు శ్లోకంలో చెప్పారు, మొట్టమొదట ఓపెనింగ్లోనే. మాయా సంఖ్యా తురీయం. మాయలో నుండి లెక్క పెట్టిన వాడికి నాలుగవదండి. మాయ నుంచి బయటపడిన వాడికి ఇది ఏకమండి, నాలుగవది కాదండి. తురియం. ఇంక వన్ వర్డ్, జ్ఞానకాలేన ఏకం అద్వైతం, అజ్ఞానకాలేన తురియం చతుర్థం. దిస్ ఇస్ ద కన్క్లూషన్. అజ్ఞానకాలే తురియం చతుర్థం అని అనిపిస్తుంది. జ్ఞానకాలే ఏకం అద్వయం తురియం అహమస్మి అని తెలుస్తుంది. ఇది ఇక్కడ పిండితార్థం. ఓకే, ఏమైపోయింది? ఒక తురియం యొక్క నిర్వచనము, బాగా లోతైనటువంటి జ్ఞానం. ఈ నిజానికి తురియాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, ఏ కాశీలో కూర్చోవాలి, ఏ జపం చేయాలి, ఏ యజ్ఞయాగాలు కర్మలు చేయాలి, ఏ ఉపాసనలు చేయాలి, ఏవి చేయక్కర్లేదు.
అనుభవిస్తున్నటువంటి మూడు అవస్థలను విశ్లేషించుకుని వీటికి రాకపోకలున్నాయి, ఇవి ఆగంతుక లక్షణం కలిగి ఉన్నాయి, ఇవి స్వరూప లక్షణం కాదు, ఈ ఆగంతుక లక్షణాలు తాత్కాలికాలు, ఒక అవస్థలో ఉంటే మరో అవస్థలో ఉండడం లేదు, నా స్వరూప లక్షణం వచ్చిపోయేది కాదు, శాశ్వతమైనదనే జ్ఞానం కలగడమే తురీయమనే అనుభవాన్ని పొందడం. జాగ్రత్త పురుషునిగా నాకు జాగ్రత్త ప్రపంచం గురించి తెలుస్తోంది. తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. జాగ్రత్త పురుషునిగా ఉంటే జాగ్రత్త ప్రపంచం గురించి తెలుస్తున్నది. దేని వలన తెలుస్తున్నది? చైతన్యం వలన తెలుస్తున్నది. స్వప్న పురుషునిగా నాకు స్వప్న ప్రపంచ అనుభవము కలుగుతున్నది. దేని వలన కలుగుతున్నది? మనసులో తెలుస్తుంది. ఆ మనసుకు ఆ శక్తి ఎవరిచ్చారు? చైతన్యము. సుప్త పురుషునిగా నాకు సుషుప్త అయ్యో నాకేం తెలియలేదు, సుప్త పురుషునిగా నాకేమీ తెలియలేదు, చాలా బాగా పడుకుంది, అదే తెలియదు. సుషుప్తిలో నేను సుషుప్తిలో ఉన్నాను అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు జాగ్రత్తలో ఉన్నారని అర్థం. సుషుప్త పురుషునికి సుషుప్తి గురించి ఎప్పుడు తెలుస్తుంది? జాగ్రత్తలో తెలుస్తుంది. కళలో ఉన్నది ఎప్పుడు తెలుస్తుంది? కళలో ఉన్నది ఇది కళ అని ఎప్పుడు తెలుస్తుంది? జాగ్రత్తలోనే తెలుస్తుంది. చతుర్య అనుభవం ఎప్పుడు కలుగుతుంది? చతుర్థం లేక ఏకమేవ అద్వయం అనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? జాగ్రత్తలోనే కలుగుతుంది. ఓకే, ఇట్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. ఓన్లీ థింగ్ ఈజ్ సవిశేష జ్ఞానాల నుంచి దూరంగా వెళ్ళి వాటిని ఉపశమింపచేసి సవిశేష జ్ఞానరహితంగా వ్యావృత్తి రహితంగా ఉన్నటువంటి అనుసూత్యమైన అనువృత్తి అయిన చైతన్యాన్ని అనుభవించాలి. జాగ్రత్త అవస్థలో నాకు కోపంగా ఉంది అని. ఓకే, కోపంగా ఉంటే మరి ఎప్పుడు నేను కోపంగానే ఉండాలి కదా, నా స్వరూప లక్షణం అవుతే. ఎప్పుడు కోపంగా ఉంటున్నారేంటి? లేదు కదా, ఒక్కొక్కప్పుడు చాలా ఆనందంలో తేలిపోతున్నారు. ముఖ్యంగా మీకు కావలసిన అనుభవాలు కలిగినప్పుడు కోపం అనేది పోనే పోతుంది. నేను లావుగా ఉన్నాను అన్నాను అనుకోండి, ఆ లావు అనేది నా స్వరూపం అవుతే నేను ఎప్పటికీ లావుగానే ఉండాలి. ఇప్పుడున్న వెయిట్ 70 అవుతే 70 నుంచి 80 90 అయిపోతున్నాను. లేకపోతే జాగ్రత్తగా ఉంటే 65కి వస్తున్నాను. అంటే ఏమిటనమాట? ఆ లావు అనేది నా స్వరూపము కాదు. ఓకే, ఆ మాటకొస్తే నేను జాగ్రత్త పురుషుణ్ణి అన్నాను అనుకోండి, అది కొంతసేపే ఉంటుంది, మడిపోతుంది, స్వప్న పురుషుణ్ణి అయిపోతుంది, సుప్త పురుషుణ్ణి అయిపోతుంది. అంటే జాగ్రత్త పురుషుడు అనే లక్షణం కూడా నా ఆగంతుక లక్షణమే, తెచ్చిపెట్టుకున్న లక్షణమే, ఎరువు తెచ్చుకున్న లక్షణమే, కానీ స్వరూప లక్షణం కాదు. స్వరూప లక్షణం జాగ్రత్త అవుతే ఎప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, నాకు నిద్రే రాకూడదు, నాకు స్వప్నమే రాకూడదు. నేను స్వప్న పురుషుణ్ణి అయితే ఎప్పుడూ స్వప్నానికి అంటూనే ఉండాలి, స్వప్నాలు వస్తున్నాయి పోతున్నాయి. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు ఆగంతుకములు, వచ్చిపోయేవి, అవి ఆత్యంతికములు కావు. నా మనస్సు అంతర్ముఖం అవుతే స్వప్న పురుషుడిని అవుతున్నాను, బహిర్ముఖం అవుతే జాగ్రత్త పురుషుడని అవుతున్నాను. ఏ పని చేయకుండా మనస్సు పడుకుని ఉంటే సుప్త పురుషుడిని అవుతున్నాను. ఈ మూడు ఎలా తెలుసుకోవాలి తురియాన్ని? జాగ్రత్త అవస్థలో బహిష్ప్రజ్ఞ, స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞ, సుషుప్తి అవస్థలో ప్రజ్ఞాన ఘనంగా కనిపిస్తున్నటువంటివి నీవు నిజానికి కావు. నా బహిష్ప్రజ్ఞ, నా అంతఃప్రజ్ఞ, నా ప్రజ్ఞానఘన, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం. జడం కాదు, శుద్ధ చైతన్యాన్ని. మూడు అవస్థలను తీసుకొని వాటి యొక్క ఆగంతుక లక్షణాలను పిండి తీసవతల పారేస్తే ఏదైతే మిగులుతుందో ఆ స్వరూప లక్షణము, ఆగంతుక లక్షణాలను పిండితే మిగిలేటటువంటి స్వచ్ఛమైన స్వరూప లక్షణం. దీనినే శంకరాచార్యుల వారు యుక్తి అవధాత అంటారు. వస్తుంది యుక్తి అవధాత. వడ్లుంటాయి, వడ్ల నుంచి బియ్యం తీయాలి, ఏం చేస్తారు? రోట్లో వేసి దంచుతారు. దంచితే ముందు కొన్నింటికి తొక్కపోతుంది, ఇంకా కొన్ని ధాన్యం ఉంటాయి, ఇంకా దంచుతారు, అప్పుడు ఆ పొట్టును తీసేస్తారు, అప్పుడు కావలసినటువంటి బియ్యం వస్తాయి. అలాగే దంచాలి. నేనే ఇదిగో ఈ అనుభవాలను దంచి దంచి ఈ పైనున్న పొట్టు పొర, పంచకోశాలు, మూడు అవస్థలు, మూడు శరీరాలు, మూడు అనుభవాలు, ప్రమాతలు ప్రమేయాలను దంచి ఆ పొట్టు తీసేస్తే సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్ అండ్ గెట్ ద గ్రెయిన్ అంటాం కదా, ఇడియమాటిక్ ఇంగ్లీష్. సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్. అనవసరమైనటువంటి వాటిని తోసిపారేసి కావలసిన దాన్ని గ్రహించు అని చెప్పడం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. స్వరూపరీత్యా
నేను తురీయాన్ని అని మరిచిపోకూడదు. నేను జాగ్రత్త పురుషుణ్ణి, నేను స్వప్న పురుషుణ్ణి, నేను సుప్త పురుషుణ్ణి అనే ఈ మూడు వాక్యాలలో సమానంగా ఉన్నటువంటి పదం ఏమిటి? నేను. అదే తురీయం. నేను అనే పదమే ఆత్మను నిరూపించే ప్రమాణం. ఇదే ఏకాత్మ ప్రత్యయ సారం. ప్రత్యయములన్నిటికీ సారమైనటువంటి ఒక్కటైనటువంటి ఆత్మ, అదే నీవు. స ఆత్మ స విజ్ఞేయ అంటున్నారు. అదే ఆత్మ, దానిని తెలుసుకొని తీరాలి. ఇన్ఫాక్ట్ కిందటి భాష్యంలో ఆయన అన్నారు, ఆత్మను తెలుసుకోకుండా ఉండడానికి ఏ కారణము నాకు కనపడలేదు అన్నారు. అంటే ఇది ఈ విధంగా ఈ ప్రకరణాన్ని మనము ఇంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు చిన్న రాబోయేదానికి ఒక చిన్న అవతారికను చెప్పేసుకొని మనము ఆయన భాష్యంలోకి వెళ్దాం. సో ఉపనిషత్తు ఇది ఏం చేస్తుంది? తురియాన్ని పాజిటివ్గా చెప్పడానికి బదులుగా, అంటే విధిముఖంగా బోధించకుండా ప్రతిషేధముఖంగా బోధించింది. అలా ఎందుకు బోధించింది? ఈ తురియం శబ్దవాచ్యము కాదు కనుక. తురియం అనగా బ్రహ్మ, బ్రహ్మ అనగా ఆత్మ, ఆత్మ అంటే నేను. అంటే ఆత్మ అనేది శబ్దవాచ్యము కాదు కనుక, శబ్దగ్రాహ్యము కాదు కనుక దాన్ని అలా బోధించవలసి వచ్చింది. Fundamental understanding, Turiam is not the fourth entity. It is the in and through all the first three states. It is distinct from Visva, distinct from Tejasa, distinct from Prajna, and it is the one which lends the Satta to all the three avasthas. Turiam is a distinct entity, not located elsewhere, but in the three states only. సో యు నీడ్ నాట్ మెడిటేట్ ఫర్ తురియం. ఏదో మెడిటేట్ చేసి రోజు ధ్యానం చేస్తాను, తురియం తురియం అహమస్మి తురియం. నో, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ టు బి మెడిటేటెడ్. ఇట్ ఈస్ ఎ స్టేట్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ లివ్డ్. అదే నిధిధ్యాస. ధ్యానం అనేది ఏకాగ్రతనిస్తుంది. ఏకాగ్రత ఏకత్వాన్ని తెలుసుకోవడానికి పనికొస్తుంది. తురియం ఈజ్ నాట్ డిస్టింక్ట్. It is the same as the three avasthas, but without the pottu or without the chaff. పైనున్న కవరింగ్స్ లేకుండా. Once you say it is not different from Visva, Tejas and Prajna, then student will ask a question, do you mean to say Visva is Turiyam, Tejasa is Turiyam, Prajna is Turiyam? నేనయ్యా విశ్వ తేజస ప్రాజ్ఞులలోనే ఉందయ్యా అంటే, ఓహో అయితే విశ్వడే తురియమా? నో. ది ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ నాట్. విశ్వడిలో లేదా అంటే నో. ది ఆన్సర్ ఇస్ ఎస్, ఇట్ ఈస్ దే. విశ్వనులో ఉందా? ఉన్నది. విశ్వడే తురియమా? కాదు. అంటే ఇట్ ఈస్ విశ్వ ఇన్ వన్ సెన్స్, ఇట్ ఈస్ నాట్ విశ్వ ఇన్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ది బహిష్ప్రజ్ఞ, ఇట్ ఈస్ నాట్ తురియం. If the question is focused on the inner Chaitanya which creates the Vaisprajna, that is Turi. You understand? తురియము విశ్వతేజస ప్రాజ్ఞులకు అతీతంగా ఎక్కడో లేదు, విశ్వతేజస ప్రాజ్ఞులలోనే ఉన్నది. అయితే విశ్వడు తురియమా? కాదు. అవును. ఎందుకు కాదు? అనుభవ రూపంగా, వ్యావృత్తి రూపంగా చూస్తే కాదు. వ్యావృత్తులను వదిలి అనువృత్తిగా ఉన్నటువంటి అధిష్టానాన్ని చూస్తే అవును. సో it is not meant to be understood as fourth. It is not different also. It is different from Visva, Tejas and Prajna and not different also. What is the statement? You had Jagadajaha Lakshan. అంటే ఏ భాగాన్ని తీసుకోవాలో దాన్ని తీసుకోవడము, భాగాన్ని తీసుకోవడం. భాగత్యాగం, జహత్ వదిలిపెట్టడం. వదిలిపెట్టవలసిన భాగాన్ని వదిలేస్తే ఆ భాగం కాదని తెలుసుకుంటే, ఏ భాగం మౌనం తెలుసుకుంటే అదే తురియం. ఇదే జగదజహ లక్షణం లేక భాగత్యాగ లక్షణం అంటారు. ఇంకా వస్తుంది భాష్యంలో. వాట్ యు వాంట్ టు సే నౌ? ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ తురియం? ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అవస్థాత్రయ ఆర్ నాట్ డిఫరెంట్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? యువర్ ఆన్సర్ మస్ట్ బి ఇట్ ఈస్ డిఫరెంట్, ఎట్ ద సేమ్ టైం నాట్ డిఫరెంట్. It is different in the sense it is not Bahishprajna, it is not Antaprajna, it is not visible, it is all Pramatra Prameyatre Vilakshanam, but it is in and through all the states. It is neither totally identical nor totally different. Partly different, partly same. Means what?
Turiism is different from Visvatejas, Prajna, but at the same time, it is not a distinct fourth entity. It is in and through all these three. It is the non variable factor in all the three. Everything, there is a variable factor, there is an invariable factor. మార్పు చెందే తత్వము, మార్పు చెందని సత్యము. మార్పు చెందేటటువంటి ఈ వ్యావృత్తులన్నీ తుర్యం కాదు. మార్పు చెందని అనుసూచ్యమైనటువంటి అధిష్టానమైన చైతన్యం ఉందో అది తురీయము. దెర్ఫోర్ టేక్ ఆల్ ద త్రీ and remove the superficial differences, and what is there is left is the fourth. Why do you want to call it as fourth? Because you have removed from all the three, you may consider it as fourth, but it is in fact it is ఉన్నది ఒక్కటే, మిగతా మూడు కూడా మిథ్యాతత్వములే. ఒక ఆయనకేమో ఒక తాడుంది, ఆ తాడులో పాము భాషించింది. ఇంకో ఆయనకేమో ఒక మాలలా కనపడింది, ఇంకో ఆయనకి ఒక పగుల్లా కనపడింది. ఈ మాల, పగులు, సర్పము అనేటటువంటి ఈ అధిష్టానమైనటువంటి ఆ రోప్ కంటే వేరా ఒకట? అంటే రోప్లో పాము ఉందా? ఉంది. పాము రోపా? కాదు. రోప్లో నీటి మాలలా ఉంది. మాల ఉందా? ఆరోపిస్తే ఉంది. మరి రోప్లో మాల లేదా అంటే మాల లేదు, రోప్ రోపే. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాము? బంగారమే తీసుకోండి. దెర్ ఇస్ బ్యాంగిల్. ఇస్ ఇట్ గోల్డ్? ఎస్. Does it have a separate name other than gold? Yes, it has got a separate. It is bangle. Is it bangle? Does it have gold? Yes, it is gold. Is it chain? Yes. Is it gold? It is gold also. Then is it both gold and and tattva? It's only the gold that is different. Gold is gold different from the chain or not different? It is different in one sense. When you look at the nama and rupa, it is different. It is not different in the sense of the tattva. The idea is you should not look for this particular gold outside bangle, outside chain, and outside ring. ఈ మూడు చూపించే నాకు బంగారం అయితే ఈ మూడిట్లో లేండి, వెళ్ళింట్లోకి వెళ్ళి తెస్తాను, మరొకటి తేడాన్ని చూడకూడదు. ఇందులోనే ఉందని చెప్పగలిగి ఉండాలి. ఓకే, ద వేకర్ మైనస్ ద వేకర్హుడ్, ద స్లీపర్ మైనస్ ద స్లీపర్హుడ్, అండ్ ద డ్రీమర్ మైనస్ ద డ్రీమర్హుడ్. అంటే విశ్వడిలోని జాగ్రత్త అనే అంశాన్ని, తేజస్సునిలోని స్వప్నాంశాన్ని, సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞాంశాన్ని పక్కన పెడితే అండర్లయింగ్ చైతన్యం ఒక్కటే. అంతఃప్రజ్ఞ మైనస్ అంతః ఈజ్ ప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ మైనస్ బహిః ఈజ్ ప్రజ్ఞ. ప్రజ్ఞాన ఘనంలో ఉన్న ఘన తీసిస్తే ప్రజ్ఞ, ప్రజ్ఞానం బ్రహ్మ. అదేనైనా చెప్పారు అయితే ఉపనిషత్తుల్లో. అంటే అంతఃప్రజ్ఞ, అంతః కాదు, ఒకటే అంత ప్రజ్ఞ మిగిలింది. బహిష్ప్రజ్ఞ, బహిప్రజ్ఞ కాదు, బహిక్ కాదు, ప్రజ్ఞ మిగిలింది. ప్రజ్ఞాన ఘన, ఘన కాదు, ప్రజ్ఞానం మిగిలింది. అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞ ఈజ్ ప్రజ్ఞానం. ప్రజ్ఞ అండ్ ప్రజ్ఞానం ఆర్ వన్ అండ్ ద సేమ్, డిఫరెంట్ రూట్ డెరివేటివ్స్, దట్స్ ఆల్. ప్రజ్ఞానం బ్రహ్మ, తురియం ఈజ్ ప్రజ్ఞానం బ్రహ్మ. ఓకే, సో ఇక భగవత్పాదుల వారు ఒక మంచి పూర్వపక్షాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానిని వచ్చే క్లాసులో చూద్దాం. ఇక్కడితో ఈనాటి ఈ విశ్లేషణ చాలును. ఏవైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే ఇవి లోతైన విషయాలు. సందేహాలు అనేవి వచ్చే తీరుతాయి. కాబట్టి ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ని వచ్చేసారి పూర్తయిన తర్వాత చెప్తాను. ఆ టేబుల్ చాలా అందమైనటువంటి సమరీ టేబుల్. చూడండి ఈ టేబుల్, సరే. మొత్తం అంతా 3, 4, 5, 6, 7 మంత్రాలు. అవి ఏవే పాదాలు, ఏ ఏ పేర్లు, ఏ ఏ అవస్థలు, ఏమిటి లక్షణము, ఎవడు ప్రమాత, ప్రమేయం, ఉదాహరణ, విశ్లేషణ. దిస్ ఈస్ అ సమరీ టేబుల్ of the discussion until the 7th mantra. Once we complete the bhashyam, we will enter into the 7th this table and understand the essence of it. Now we are closing for today. Sarve vedayat padam vamananti tapansi sarvani chayadvadanti yadichanto brahmacharyam charanti తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి.
ఓం ఇత్యేతత్. అందరికీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిద్దాం. ఒక అనౌన్స్మెంట్. ఒక పెట్టబడినది. ఐతరేయ ఉపనిషత్తు మననం చేసుకుందామా వద్దా? మిగతా ఉపనిషత్తులు మననం చేసుకున్నట్టే ఐతరేయ ఉపనిషత్తు కూడా మననం చేసుకుందాము అనుకుంటే దానికి సమయాన్ని ఏర్పాటు చేసుకుని చేద్దాం. లేదు మాకు వద్దండి బాగా అర్థమైపోయింది మళ్ళీ బోర్ కొట్టకండి అంటే మానేద్దాం. అక్కడ మీరు పోల్ ఉంది, పోల్లో ఎస్ ఆర్ నో మననం చేసుకుందాం, మననం అక్కర్లేదు అని రెండు ఆప్షన్లో ఇది ఒక ఆప్షనే చూస్ చేయాలి. చేసుకుందాము వద్దు. ఇప్పుడు తురియం గురించి చెప్పినట్టుగా అది అవును డిఫరెంటా నాట్ డిఫరెంటా అంటే ఎస్ ఇస్ డిఫరెంట్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ అన్నట్టు చెప్పొద్దు. ఎస్ ఆర్ నోగా ఆన్సర్ చేయండి. ఒకదానికే పాసిబిలిటీ ఉంది ఆ పోల్.